ఈరోజు అన్యుల్లోంచి క్రైస్తవుల్లోకి వచ్చినటువంటి సేవకులను అడుగుతున్నాను నేను, ఎవరు బాబు నీ దాకా సువార్త తెచ్చినోడు? ఎవరు? యేసయ్యను నీకు మోసుకొచ్చి యేసయ్యను పరిచయం చేసి ఆ యేసును బట్టి రక్షణ పొందావు, ఆ యేసును బట్టి సేవకు వచ్చావు, ఆ యేసును బట్టి అభివృద్ధి చెందావు, ఆ యేసును బట్టి ఈరోజు కారులో తిరుగుతున్నావు. దీనంతటిగా ఆ యేసుని నీకు మోసుకొచ్చినోడు దళితుడు. ఈరోజు దళితుడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నాకెందుకు లేని నొప్పింపక తానోపక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని సిగ్గులేని బతుకుతున్నావు. గోడ మీద పిల్లిలాగా అయితే అటు తూగుదాం లేకపోతే ఇటు తూగుదామని, నాకెందుకులే ఊరెట్టబోతే అని మళ్ళా దొంగ నీతులు చెబుతున్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరవాలి కదా, సంఘటితం కావాలి కదా, సమైక్యం కావాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎవడికోడు రాజై కూర్చున్నారు కుప్ప మీద, ఎవడు ఒకడి దగ్గరకు ఒకడు బాడు, ఒకడినొకడు బలకరించడు. ప్రిస్టేజీ ఒక అయ్యగారి దగ్గరకు ఒక అయ్యగారు వస్తే వాడి కిరీటి వేడ కింద పడిద్దో, వీడు ఎవరి దగ్గరకు వచ్చాడు వాడికెళ్ళి జనం అంతా చూస్తారేమో, మళ్ళా నా భోగం పోయిద్దేమో, నా వైభోగం పోయిద్దాం అని నీచమైనటువంటి ఆలోచన విధానం లేదా? ఎవడికి తెలియదు ఆంతర్యాలు.